నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఏదైతే మాల సింహ గర్జన తర్వాత తెలంగాణలో మాలల మధ్య పోటీ అయితే పెరిగిపోతుంది అనుకోవచ్చు. అటు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు మాదిగలు పెడతా ఉన్నారు. మాలల సింహ గర్జనకు భయపడేది లేదంటూ ఎవరు ఏం చేసినా వర్గీకరణకు అడ్డుకునేది లేదని చెప్పి చెప్తా ఉంటారు. కొంతమంది మాలలు కూడా మేము వర్గీకరణకు అడ్డు కాదని చెప్పి చెప్తూనే మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైనే మాట్లాడడానికి మనతో పాటు దిగంబర్ కాంబ్లే ఎస్ఎస్డి సమతా సైనిక్ దళ్ జాతీయ కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. దాదా నమస్తే. నమస్తే దాదా చెప్పండి, రాష్ట్రంలో సింహ గర్జన పెట్టడానికి గల కారణం ఏంటి? మొదట సింహగర్జన పెట్టడానికి కారణము వాస్తవానికి ఒక విషయం చూడాలి. ఇక్కడ మాలలైనా మాదిగలైనా లేదా ఎస్టీలో ఉన్న 1000 కులాలైనా ఎస్సీలో ఉన్న 1262 కులాలైనా సుప్రీంకోర్టు ఆయా రాజ్యాలకు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్లు ఎత్తేయడానికి వేసినటువంటి ఎత్తుగడ మాత్రమే. మాలల సింహ గర్జన మాదిగల మీద పెట్టిన సభ కాదు, ఒక మాల కులం గురించి పెట్టింది కాదు. అంటే ఇటు 1262 ఎస్సీ కులాలు 1000 ఎస్టీ కులాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ చేసినటువంటి కార్యక్రమం అది. రాజ్యాంగ రక్షణలో భాగంగానే జరిగింది, రిజర్వేషన్ల రక్షణలో భాగంగానే జరిగింది. మీరు ఒకసారి ఈ వర్గీకరణ అనే అంశం పక్కన పెట్టి మాదిగ మేధావులకు నేను అనేక ఇంటర్వ్యూలో కూడా సూచిస్తున్నా. సరే, మీ నాయకుడు చదువులేనోడు, ఊర్లలో గయ్యాడి ఆడోళ్ళు ఉంటే గాయ వరితే ఎవడు శబ్దం చేయరు, మాట్లాడరు. దాని రీజన్ ఏంటంటే దాని నోరు దళితే అనవసరం ఇజ్జత్ అవుతుందని. కృష్ణ మాదిగా 2 తెలుగు రాష్ట్రాల్లో అలాంటోడు. అటు గాయ వరుతా ఉంటే 30 సంవత్సరాల నుండి మాల మేధావులు ఎక్కడ స్పందించలేదు. ఈ కంపు నోరుతో మేమెందుకు పెట్టుకోవాలని. ఇతడికి తెలుసో తెలియక, చదువు లేని కారణం చేతన, జ్ఞానం లేని కారణం చేతన, నీతి లేని కారణం చేతన ఆ వర్గీకరణ అనే అన్కాన్స్టిట్యూషనల్ అంశాన్ని ఎత్తుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏకంగా మొత్తము రిజర్వేషన్ల మీద దాడి చేసింది. ఇప్పుడు చూడాలా, రిజర్వేషన్లో క్రిమిలేయర్ అనేది మ్యాండేట్ కాదు. వర్గీకరణ ఇష్యూ దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ ఘర్షణలో, ఈ ఆర్గ్యుమెంట్లో క్రిమిలేయర్ మ్యాండేట్ కాదు, క్రిమిలేయర్ చేయాలని చెప్తున్నారు. రిజర్వేషన్ ఒకే జనరేషన్కి ఇవ్వాలంటున్నారు. రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలంటున్నారు. రిజర్వేషన్ అనేది ఎకనామిక్ క్రైటీరియాను జోడించాలంటున్నారు. రిజర్వేషన్స్ మూలంగా కులాలు బలపడుతున్నాయి కాబట్టి అన్షియంట్ ఇండియాలో కులాలు లేవు, వర్ణధర్మం ఉంది అని భగవద్గీతను, స్కంద పురాణాన్ని, మహాభారతాన్ని కోట్ చేస్తున్నారు. ఎఫిషియన్సీ ఉన్నంత మేరకు ఆ రిజర్వేషన్లు తర్వాత కాలంలో ఎత్తేయాలని చెప్తున్నారు. ఇది మొత్తం రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు 565 పేజీలు ఇచ్చినటువంటి సారాంశం నేను చెప్పిన పాయింట్లు. కానీ ఇక్కడ క్రిమిలేయర్ వల్ల ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి నష్టం లేదు. కేవలం సంపన్నులకు మాత్రమే క్రిమిలేయర్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ వివేక్ వెంకటస్వామి ఆడిస్తున్న ఆటలో మీరు అందరు భాగమవుతారంటే మీరేమన్నారు? అది వాళ్ళ తెలివి తక్కువతనం అంట నేను, వాళ్ళ అజ్ఞానం అంట నేను. వివేక్ వెంకటస్వామి ఆట ఎందుకు అవుతుంది? అది వివేక్ వెంకటస్వామి వర్గీకరణ పోరులో ఎప్పుడు బయలుదేరిండు? అతనికంటే ముందు పోరాటాలు జరగలేదా? పీవీరావు చేయలేదా? జూపుడి ప్రభాకర్ గారు చేయలేదా? వీళ్ళందరూ పోరాటం చేసిన వాళ్ళే కదా. వివేక్ వెంకటస్వామి ఎందుకు బయటకు వచ్చిండ్రు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నువ్వు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక ఫ్యామిలీని కార్నర్ చేస్తున్నావు, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నావు. వివేక్ వెంకటస్వామి చేసిన నేరం ఏంటి? వర్గీకరణకు అడ్డుకోవడమే. అది రాజ్యాంగానికి వ్యతిరేకం. రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశాన్ని మోయడం ఖచ్చితంగా అది దేశద్రోహం కింద వస్తుంది. కానీ ఇక్కడ రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నటువంటి నేను ఒక విషయం చెప్తాను. చెప్పడానికి చాలా వరకు మనకు కొన్ని అంశాలు న్యాయబద్ధంగా కనబడతాయి. న్యాయబద్ధంగా కనబడినంత మాత్రాన దానికి చట్టబద్ధత ఉండనక్కర్లేదా?
ఉండాలి కదా. ఇప్పుడు మీరు క్రీమీ లేయర్ జరిగితే పేదోళ్లకు ఏం నష్టం లేదు, సంపన్నులకు అంటున్నారు. విషయం ఏంటంటే సామాజిక కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు వాస్తవమే కదా అనిపిస్తుంది. కానీ రిజర్వేషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఎస్సీలకు వచ్చినటువంటి ఆర్టికల్ 341 ద్వారా సంక్రమించినటువంటి రిజర్వేషన్ల యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కలంకాన్ని తుడిచిపెట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి ఇవ్వబడిందే తప్ప దాంట్లో ఆర్థిక కోణం ఎక్కడుంది? ఆర్థిక కోణం ఎక్కడుంది? బీసీలకు సంక్రమించినటువంటి రిజర్వేషన్ ఆర్టికల్ 340 సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం ఉంది. అందులో ఆర్థిక కోణం ఎక్కడుంది? ఎస్టీలకు సంక్రమించినటువంటి రిజర్వేషన్ ఆర్టికల్ 340ని మనం పరిశీలించినట్లయితే సమాజానికి, గ్రామానికి ఉపేక్షించబడి అటవిక ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆ కులాలను మానవ సమాజంలో వాళ్లకు సమానత్వం స్థాపించడానికి వాళ్ళకు కల్పించబడ్డది. ఎక్కడైనా ఇక్కడ ఎకనామిక్ క్రైటీరియా ఉందా? లేదు. మరి రిజర్వేషన్ అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది. సమాజంలో సమానత్వం వచ్చిందా? లేదు. అంటరానితనం కొనసాగుతలేదా? ఈ దేశంలో అంటరానితనం రకరకాల రూపంలో ఉంది. ఉద్యోగులకు ఉంది, రాజకీయ నాయకులకు ఉంది, సమాజంలో ఉంది. అనేక రకాలుగా అంటరానితనం నేటికి కొనసాగుతా ఉంది. అంటే రాజ్యాంగం రిజర్వేషన్ యొక్క లక్ష్యాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఎందుకు చేయలేదు? పాలక కులాల యొక్క అజాగ్రత్తలు కావచ్చు, పాలక కులాల బాధ్యత రాహిత్యం కావచ్చు, అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి కులాల యొక్క పిరికితనం కావచ్చు, బాధ్యత రాహిత్యం కావచ్చు, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేయకపోవడం కారణం కావచ్చు. అంటే రిజర్వేషన్ యొక్క లక్ష్యమే చేరలేదు. దీంట్లో మీరు ఒక గొడవను తీసుకొచ్చారు. ఆ గొడవ ఎటువంటి గొడవ? 30 సంవత్సరాలు ఏ ఉద్యమానికన్నా సమయం పడుతుందండి? పెద్ద వీరుడు, శూరుడు, 3వ ప్రపంచ యుద్ధం చేసినట్టు మీడియా ముందర వచ్చి బిల్డప్లు ఇస్తున్నాడు. దానికి చట్టబద్ధత ఉంటే, అది రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉంటే దానికి 30 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎందుకు ఆలోచించద్ది దేశము? ఎందుకు ఆలోచించేది సమాజము? ఎందుకు ఆలోచించరు మిగతా వాళ్ళు? అంటే 30 సంవత్సరాలు పట్టడం వల్లనే దాని వెనుక ఏమన్నా మీరు ఎత్తుకున్న అంశం రాజ్యాంగానికి వ్యతిరేకమైనదన్న తర్వాత 30 సంవత్సరాలు కాదు, మందకృష్ణ మాదిగా 10 జన్మలు ఎత్తినా జరగదు. మీకు ఎవిడెన్స్ ఇస్తాను నేను. ఎవడైతే మోడీ జింఖానా గ్రౌండ్కి వచ్చేసి మీకు అనౌన్స్ చేస్తున్నాడు ఏమని, నేను ఇగో మీకు వర్గీకరణ చేస్తారని అనౌన్స్ చేస్తున్నాడు. కారణం ఏంటి? ఓటు బ్యాంక్ రాజకీయంలో భాగంగా ఆ సభ జరగడం కూడా ఎలక్షన్ నియమాలకు వ్యతిరేకం. దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక కులానికి సంబంధించిన మీటింగ్ ఎలా వస్తాడు? వాళ్ళ పక్షాన న్యాయం ఉంది కాబట్టి వచ్చిందని. న్యాయం ఉన్నదా? ఇదే మోడీ పార్లమెంట్ లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్ 26 జూలై 2023లో వర్గీకరణ అనే అంశం మీద చర్చ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవడు? శ్రీ ఏ నారాయణ స్వామి. ఎప్పుడు ఇచ్చింది? 2023 జూలై 26న పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం ఏమిటంటే రిజర్వేషన్ లో వర్గీకరణ అనేది చేయడం సాధ్యం కాదు అని చెప్పింది. అంతే కదా? 2023లో చెప్పింది కదా. మరి మోడీ సభలు వచ్చి ఏ విధంగా చేస్తా అంటాడు? అతని గవర్నమెంటే కదా, అతని క్యాబినెట్ మినిస్టరే కదా. అతని క్యాబినెట్ మినిస్టర్ ఇది పార్లమెంట్ చేయడం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈయన సభలు వచ్చి అవుతుందని చెప్పడము ఏ విధంగా అవుతుంది? ఏ విధంగా అవుతుంది అంటే సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన దొంగ మార్గాన రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి కాబట్టి మాలల రోడ్డు మీదకి వచ్చిండ్రు. మాలలు వాళ్ళ కొరకు రాలా. అంటే ఇక్కడ సుప్రీంకోర్టే తప్పుడు నిర్ణయం ఇచ్చింది. చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 565 పేజీల జడ్జిమెంట్ లో ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు, రాజ్యాంగానికి లోబడి లేదు. అది అకాడమిక్ ఆర్గ్యుమెంట్స్ ను బేస్ చేసుకొని. ఇప్పుడు మీరు అంటున్నారు ఏమని?
మరి వెనుకబడిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా, లబ్ధి పొందిన వాళ్ళకి కదా క్రిమిలేయర్ నష్టం చేసేదని. అటువంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే అది న్యాయంగా కనబడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాదు, అది గైడ్ లైన్స్, అది మాండేట్ కాదు. రాష్ట్రం ఖచ్చితంగా చేయాలనేది కాదు. రాష్ట్రాలు ఈ విధంగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు? ఆర్టికల్ 341 ను ఈ విధంగా వర్గీకరించుకోవచ్చు. అది చట్టబద్ధత లేదు దానికి. కానీ ఇలా ప్రభుత్వం ఆల్రెడీ దానికోసం ఒక కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీలో భాగంగా ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి దీన్ని కూడా చెప్తాను. మా మంద ఏలియా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో డాక్యుమెంట్ తీసుకొస్తాడు. ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణను సమర్థించింది. ఉషా మెహ్రా కమిషన్ ఏమన్నది ఇప్పటివరకు మీడియా పరంగా ఎవరైనా చూసిండా? లేదు. వాడి గాయ ఒర్రుడు మాటలకు లోబడి లేదా భయపడి వాడి పక్షాన చేరి ఓటు బ్యాంక్ కొరకు అతడికి మద్దతు ఇవ్వడం తప్ప ఎవడైనా ఉషా మెహ్రా ఏం చెప్పింది చూసారా? ఉషా మెహ్రా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే జనాభా దామాష కంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కులాలు ఎక్కువగా లబ్ధి పొందినాయి. అందులో మాదిగ కులం, మాల కులం, ఆది ఆంధ్ర కులం ఉంది. వాళ్ళ జనాభా దామాష కంటే కూడా వాళ్ళు ఎక్కువ పొందినని అన్నది. దాని తర్వాత ఇది 56 పేజ్ లో ఉంటది. 101 పేజ్ లో ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ లో ఆమె ఏం చెప్తుందంటే మాలా మాదిగలు ఇద్దరిని పోల్చినట్లయితే మాలల కంటే మాదిగలే ఎక్కువగా అవకాశాలు లబ్ధి పొందారు అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఏమంటుందంటే మిగతా కులాలకు లేని విధంగా మాదిగలకు ప్రత్యేకంగా లిడ్ క్యాప్ లాంటి స్కీములు ఉండడం కారణం చేత మాదిగలే ఎక్కువగా లబ్ధి పొందారని చెప్తుంది. ఉషా మెహ్రా చెప్తుంది. ఈ ఉషా మెహ్రా కమిషన్ లో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే ఆర్టికల్ 341 ను పార్లమెంట్ లో సవరణ చేసి 341 క్లాస్ 3 కింద చేర్చినప్పుడు మాత్రమే వర్గీకరణ చేయడం సాధ్యము అంటుంది. ఇది ఉషా మెహ్రా ఇచ్చిన రిపోర్ట్. ఇమీడియట్ గా ఉషా మెహ్రా కమిషన్ కు ఏం చేసింది? ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ వాతలు పెట్టింది. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము ఎస్సీ కులాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏదేని నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు, ఏదేని చర్చ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ను సంప్రదించాలి. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము. సంప్రదించకుండా ఉషా మెహ్రా కమిషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కాబట్టి నేను దీన్ని కొట్టేస్తున్నా అని ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ చైర్మన్ దీన్ని కొట్టిపడేసాడు. దీనికి వ్యాలిడిటీ ఉందా? అయిపోయింది. నెక్స్ట్ మీరు చెప్తున్నది ఏంటి? లోకూర్ కమిషన్ చెప్పింది. ఇంత బుద్ధిహీనమైన మాటలు అంటే లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమన్నదా? అరే మాట్లాడితే ఎంత అసంబద్ధమైన మాటలు అంటే మీడియా ముందర వచ్చేసరికి వాడు నోరు తెరిస్తే చాలని అబద్ధాలే. ఒక్క నిజము మాట్లాడే ఇది లేదు. లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమన్నదని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ లో చెప్పింది నాకు? ఇది లోకూర్ కమిషన్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. లోకూర్ కమిషన్ ఏం సజెషన్ చేసింది? దీంట్లో హెచ్డి హేడా అని పార్లమెంట్ సభ్యుడు ఫ్రమ్ నిజామాబాద్, అతడు ఏమంటాడంటే మాలలు మాక్సిమం గా ఎక్కువ లబ్ధి పొందినారు లేదా ఫార్వర్డ్ క్యాస్ట్, వాళ్లకు అంటరానితనం లేదు కాబట్టి వాళ్లకు ఎస్సీ లిస్టుల జాబితా నుండి తొలగించాలన్నాడు హెచ్డి హెడా. దాని తర్వాత ఒకడు వాడి పేరు ఏంటంటే ఎంపీ అంజనప్ప, హీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అతను ఇంకో రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మోచీలకు కుల వివక్షత లేదు, మోర్చీలు ఆర్థికంగా బలపడినటువంటి కులము కాబట్టి మోచీలను ఎస్సీ జాబితా నుండి తొలగించాలి. ఇది 2 రిప్రజెంటేషన్స్. వీడు ఏమంటాడంటే వీడికి చదువు లేదు చెప్తున్నాడంటే అది ఇంకో విషయం. చదువుకున్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చెప్పింది నిజము, లోకూర్ కమిషన్ చేయమన్నది, ఉషా మెహ్రా చేయమన్నది. అరే మీకు చదవడం శాత కాదా? చదువు లేదా? జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతున్నారు? లోకూర్ కమిషన్ కు వచ్చిన ఆ రిప్రజెంటేషన్ యాక్చువల్లీ లోకూర్ కమిషన్ 1965 లో ఎందుకు వచ్చింది? ఎస్సీ కులాల జాబితాను సవరించడానికి వచ్చింది.
ఎస్టీ కులాల జాబితాను సవరించడానికి వచ్చింది. అది జాబితాను సవరించడం తప్ప దానికి ఏ పని లేదు. ఎందుకు జాబితాను సవరించాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలు ఏ కులము? లంబాడలు దేంట్లో వస్తారు? ఎస్టీ రిజర్వేషన్లు వస్తారు. లంబాడలు కర్ణాటకలో దేంట్లో వస్తారు? ఎస్టీ రిజర్వేషన్లు వస్తారు. ఇదే లంబాడలు రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కడ వస్తారు? ఓసీలలో వస్తారు. వీళ్ళే లంబాడలు మహారాష్ట్రలో దే కులంలో వస్తారు? ఓబీసీలో వస్తారు. అంటే ఈ రిజర్వేషన్స్ యొక్క ఫ్యాక్టర్ ను దృష్టిలో పెట్టుకొని ఆ జాబితాను సవరించడానికి వచ్చింది లోకూర్ కమిషన్. లోకూర్ కమిషన్ వచ్చినప్పుడు హిజ్రీయడ, అంజనప్ప ఇచ్చిన 2 రిప్రజెంటేషన్ లో ఇవి లబ్ధి పొందిన కులాలు, వీటికి వివక్షత లేదు, ఆర్థికంగా బలం ఉన్న కులాలు, వీళ్ళను ఎస్సీ కులాల జాబితా నుండి తొలగించమని చెప్తే అప్పుడు ఎవరు? లోకూర్ ఏమన్నాడంటే నాకు ఈ 2 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, నేను దీన్ని రిజెక్ట్ చేస్తున్నా. కారణం ఏమిటంటే నా పని ఈ ఎస్సీ కులాల జాబితాను సవరించడం తప్ప ఒక కులాన్ని చేర్చడం, ఒక కులాన్ని తొలగించడం అది నా పరిమితిలో లేనటువంటి అంశం. ఇటువంటి 2 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, ఈ రెండింటిని నేను కొట్టేస్తున్నా అని చెప్తున్నాడు. స్పష్టంగా రిపోర్ట్లు చెప్తున్నాడు. ఈ చదువులేని మందయ్యని వచ్చేసి లోకూర్ కమిషన్ చేయమన్నది ఏంటంటే, చదువులేని మందకృష్ణ కోసం సుప్రీంకోర్టు అబద్ధపు తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటారా? సుప్రీంకోర్టు ఇంట్రెస్ట్ మందకృష్ణ కొరకు. వాస్తవం ఏమిటంటే కృష్ణ మాదిగకు ఈ తీర్పులో సంబంధం లేదండి. ఈ పంచాయతీ దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగినటువంటి కేస్. మందకృష్ణ వాళ్ళ కులంలో హీరో అవ్వడానికి, తానే మొత్తం చేసిన అని ప్రచారం చేయడానికి ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాలల్ని రెచ్చగొట్టాడు. మాలలు మనువాదులు అన్నాడు. ఎంత దారుణం అంటే మాలలు మనువాదులంట. ఇంకోటి మాలలు మనువాదులు అంటే అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ మహర్ల నాయకుడు, ఇతర కులాల నాయకుడేం కాదు. ఇంకో మాట ఏమన్నాడు, బౌద్ధ ధర్మ దీక్ష తీసుకోవడం ఒక చారిత్రాత్మక సంఘటన అంట. అతడు కుల వివక్షత అనుభవించిండంట, స్కూల్లో బయట పెట్టిండంట. ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు. విషయం నాలాంటి ఎందుకు బయటకు వస్తాడండి? ఆయన క్లియర్ గా ఏమంటుండంటే మాలలు మనవాదులు అనేది కేవలం వర్గీకరణకు అడ్డుకునే వాళ్ళని మాత్రమే అన్నా అని చెప్పి చెప్తాం. మాలలే నిజమైన అంబేద్కర్ వాదులు, మాలలే నిజమైన రాజ్యాంగ ప్రేమికులు. రాజ్యాంగం మీద సుప్రీంకోర్టు ద్వారా జరిగినటువంటి దాడిని రక్షించడానికి మాలల ఎజిటేషన్లో దిగారు. కానీ అదే మాలలు ఆ రోజు ఏదైతే సింహగర్జన రోజు అంబేద్కర్ ను అవమానించారని చెప్పి చెప్తాం. ఎట్లా? అంబేద్కర్ ఫోటోను వాళ్ళ తండ్రి ఫోటోతో పోల్చి, ఏదైతే వివేక్ వెంకటస్వామి తండ్రి ఫోటో. బుర్రలేని వాదన కాదండి, బుర్రలేని వాదన కాదా? పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్ 125 ఫీట్ల కటౌట్ ఉంది. వీడి కంట్లకు కనబడలే, కంటికి కనబడలేదా? అక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ మేబీ ఆయనకు అవైలబిలిటీ ప్రకారము ఆయనకు అదే దొరికిందేమో, పెట్టిండేమో. ఏం జరిగింది? వెనకాల ఫ్లెక్స్ లో మొత్తం బాబాసాహెబ్ ఉన్నాడు కదా, అది గమనించరా? అదేమన్నా ఆర్గ్యుమెంట్ అండి? సమతా సైనిక్ దళ్ అనేది దేనికోసం పెట్టబడింది, అది ఎవరి కోసం పనిచేస్తావు? అంటరాని కులాల హక్కుల కొరకు సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థ. ఇప్పుడు మీరు చాలా మాట ఏమంటున్నారంటే మాలల సింహగర్జనలో మాలల పక్షపాతం తీసుకున్నారు అని అంటున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడే చెప్పిన భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు చేసిన దాడిని రక్షించడానికి ఆ వేదికను మేము ఉన్నాము. ఖచ్చితంగా వర్గీకరణ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైనది, మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి. మాలలు నిజంగానే నష్టంలో ఉన్నారా అని చెప్పేసి అంటే మీరేమంటారు? ఎవరన్నారు? మాలలు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పటికీ కూడా మాదిగలను తొక్కే ప్రయత్నం చేస్తారు కాబట్టి మొన్న ఒక కమ్యూనిస్ట్ కు సమాధానం ఇచ్చిన, మిగతా మీ మీడియా ద్వారా మిగతా ఛానళ్లకు, మిగతా రాజకీయ పార్టీలకు, మిగతా సమాజాలకు నేను ఇదే ఛాలెంజ్ ఇస్తున్నా. ఇప్పటి వరకు భారత ప్రభుత్వము ఎస్సీ కులాలో ఉన్నటువంటి ఫలానా కులం ఈ విధంగా లబ్ధి పొందింది, ఫలానా కులం ఈ విధంగా వెనుకపడ్డది అని ఏదైనా డాటా రిలీజ్ చేసిందా? లేదా ఈ దేశంలోని ఏదైనా రాష్ట్రము ఇటువంటి డాటా ఏమైనా ఇచ్చిందా? మరి మంద ఏలియా తీసుకొచ్చిన దానికి ఆధారాలు ఏంటి? వివేక్ వెంకటస్వామి ఉదాహరణ తీసుకొని ఆయన ఇంట్లోనే 3 పదవులు వచ్చినాయి.
అని చెప్పి చెప్తా ఉన్నాడు. మాదిగ కులంలో చూపించాలనా? లేరని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరన్నారు? ఆయనే చెప్తా ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ దేశంలో దళిత్ ఐఏఎస్ ఆఫీసర్లు మొట్టమొదటగా వచ్చింది పేరు చెప్తాను, నేను మర్చిపోయినాను. ఆయన ఇంట్లో 7 ఐఏఎస్లు ఉన్నారు. ఆయన మాదిగనే. ఓకే. ఇట్లా చెప్పడానికి బోలెడు అంశాలు ఉన్నాయి. మీ మాదిగా అంటున్నటువంటి జగ్జీవన్రావు ఈ దేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని కాలేదా? అతడి బిడ్డ మీరా కుమార్ లోక్సభ స్పీకర్ కాలేదా? మరి అవి నీ కంటికి కనబడే? అది జలసి, ఒక కులం మీద ద్వేషం. ఇదే వర్గీకరణకు 57 ఉపకులాలు, దాంతో పాటు మాదిగ కులం కూడా స్వాగతిస్తా ఉంటే కేవలం మాలలే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? నేను స్టార్టింగ్ లోనే చెప్పిన, ఊర్లో ఒక గయ్యాడు ఆడేది గాయ వరితే ఎవడు దాన్ని నోరుకు తగలరు. కారణం ఏంటంటే అది గయ్యాడిది కాబట్టి మన నోరు కంప్ అవుతుంది కాబట్టి. ఒక విషయం చెప్తాను, స్పష్టంగా విషయము. ఎస్సీ కులాలను ABCDగా వర్గీకరించారు. నాకు తెలిసి సి కులంలో మాల అనుబంధ కులాలు ఉపకులాలుగా చేర్చారు. ఈ దేశంలో ఏ కులం ఒకదానికి ఒక ఉపకులం కాదు. ఈ కులం యొక్క నేచర్ ఇది. మాల కులం జాబితాలో ఉన్నాయి 31 కులాలు ఉన్నాయి. మాదిగ కులం జాబితాలో ఉన్నాయి 20 కులాలు ఉన్నాయి. డి గ్రూప్ లో 3 కులాలు ఉన్నాయి. ఏ గ్రూప్ లో 10 కులాలు ఉన్నాయి. అంటే మాల కులంలోని 31 కులాలు నువ్వు ఓన్ చేసుకుంటావా? వాళ్ళు మద్దతు ఇస్తుందని? నేను మహర్ని, నీకు మద్దతు ఇచ్చినా? దాసరోళ్ళు నీకు మద్దతు ఇచ్చిండ్రా? దాసు నీకు మద్దతు ఇచ్చిండ్రా? మితాయల వారు నీకు మద్దతు ఇచ్చిండ్రా? బ్యాగరిని అరే మొన్న సభలో వచ్చింది ఎవడండి? మాలలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేయడంలో వాళ్ళ వృత్తిని బట్టి వచ్చిన పేర్లను రాసిండ్రు. ఇప్పుడు పంబాల అనేది కులంగా కనబడుతుంది. పంబాల కులమా అండి? వృత్తి అది. అతడి కులం ఏంటి? మాల. బ్యాగరి కులంగా కనబడుతుంది. బ్యాగరోడ్ కులం ఏంటి? మాల. వృత్తి ఏంటి? బ్యాగరితనం. మీరు ఇవన్నీ వీళ్ళందరూ మద్దతు ఇచ్చిండ్రంటే మొన్న మీటింగ్ లో బ్యాగరోళ్ళు వచ్చిండ్రు, దాసరోళ్ళు వచ్చిండ్రు, దాసు వచ్చిండ్రు, నేతకాన్లు వచ్చిండ్రు, మహర్లు వచ్చిండ్రు. వీళ్ళందరూ నీకు మద్దతు ఇచ్చినట? మీడియాల ముందర కూర్చొని మిగతా వాళ్ళందరూ మా మద్దతు ఉన్నది. కృష్ణమాదిగకు మీ ఇంటర్ ద్వారా ఇంకో సవాల్ ఇస్తున్నా. బీసీలు మాకు మద్దతు ఉన్నారు, బీసీలు వర్గీకరణ జరిగింది కాబట్టి. బీసీలు హోమోజీనియస్ కమ్యూనిటీ కాదండి, హెట్రోజీనస్ కమ్యూనిటీ. వాస్తవానికి బీసీలో కూడా క్రిమి లేయర్ చేయడము అది రాజ్యాంగానికి వ్యతిరేకము. ఇందిరా సహాని కేసులో 1992లో వచ్చినటువంటి జడ్జిమెంట్ లో 9 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఇది హెటరోజీనస్ కమ్యూనిటీ కాబట్టి దీన్ని సబ్ కేటగరైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి క్రిమి లేయర్ వర్తిస్తుంది. దీన్ని ఎస్సీ ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు. కారణం ఎస్సీ ఎస్టీలు హోమోజీనస్ కమ్యూనిటీ కాబట్టి అని చెప్తుంది. 9 జడ్జిలు ఇచ్చిన ధర్మాసన తీర్పును 7 ఎట్లా క్వాష్ చేస్తారండి? అది సుప్రీంకోర్టు నియమాలకు వ్యతిరేకం. 7 కూడా కాదు, అందులో బేలాయం త్రివేది ఇచ్చిన రిపోర్టు వీళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చింది. 6 జడ్జిలు ఎట్లా క్వాష్ చేస్తారు? బీసీలో క్రిమిలేయర్ చేయడం కూడా చట్టరీత్యా రాజ్యాంగ రీత్యా నేరము. కారణం ఏంటంటే బీసీలకు సంక్రమించినటువంటి రిజర్వేషన్లు ఏమైతే ఉన్నాయో సామాజిక వెనుకబాటుతనం, దాంతో పాటు విద్యాపరమైన వెనుకబాటుతనం మండల్ కమిషన్ తర్వాత యాడ్ చేయబడ్డది. అది ఓకేనా? 30 ఏళ్ళు ఒక కులం కోసం ఒక వర్గం కోసం పోరాడుతున్నా అని చెప్పి చెప్తున్నా మందకృష్ణ మాదిగను మీరు తొక్కుతాం, పండబెట్టి మీదికి నడుస్తాం అని చెప్పేసి ఆ సభలో ప్రస్తావించారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక విషయం చెప్తాను. గ్రామంలో మాలల యొక్క స్వభావం మీకు తెలుసు. ఇతడిలాగా అగ్రెసివ్ స్వభావంలో గొడవలు పెట్టుకునే స్వభావం కాదు, మిగతా కులాలతో కలిసిపోయే స్వభావం. బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క కల్చరల్ ఆంథ్రోపాలజీ అటువంటిది. వ్యవసాయంలో ప్రాథమికంగా ఉన్నది వీళ్ళు. అంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి ఉపయోగపడే, గ్రామం అభివృద్ధి చెందేటటువంటి బేసిక్ పనులు మాలల చేతులు ఉన్నాయి. నీరేటి వృత్తి అయినా, నీరేటి వృత్తి కేవలం మాల మాదిగలకు చేయలేదు కదా అతను. గ్రామంలో ఉన్నటువంటి అన్ని భూములకు నీళ్ళు ఎంత అందాలా, ఎంత అందకూడదు, తుఫాన్ వస్తే ఏం చేయాలా, వర్షాలు వస్తే ఏం చేయాలా, అంత ప్లానింగ్ ఇచ్చింది నీరటోడు. ఆయన గ్రామంతో మమేకమైనటువంటి పని చేసింది కదా, గ్రామాభివృద్ధిలో పని చేసింది కదా. కాబట్టి గ్రామంతో సంబంధాలు ఉంటాయి కదా. పంబాల వైద్య వృత్తి,
పంబాలది వైద్య వృత్తి. ఈ ఆధునిక వైద్య విధానం రావడం కంటే ముందు గ్రామ స్థాయిలో వైద్యం ఎవరు చేసిండు? పంబాలలో చేసిండ్రు. ఒక మాలమాదిగలకి చేసిండా? అందరికి చేసిండు కదా. బ్యాగరుడైనా తలారుడైనా కేవలం మాలమాదిగల శవాలను తగలబెట్టిండా? గ్రామం అందరి శవాలను తగలబెట్టిండు కదా. అంటే సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ ప్రకారము మాలలు ఎన్నుకున్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో, మాలలకు వచ్చినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అది మొత్తం సమాజం యొక్క అభివృద్ధికి బాటలేసేటటువంటి వృత్తులు. కాబట్టి మిగతా సమాజాలతో మాలలు చాలా గొప్పగానే ఉన్నారు. ఇతడు చెప్తున్నట్టు మిగతా అన్ని కులాలు, వాస్తవం ఇంకోటి చెప్తా, చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్తా, ఈ రాష్ట్రంలో అత్యధికంగా అట్రాసిటీస్ లో ఫేక్ అట్రాసిటీస్, జెన్యూన్ అట్రాసిటీస్ గురించి మాట్లాడా, ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి. ఫేక్ అట్రాసిటీస్ దాదాపు 70% ఉన్నాయి. అది రాజకీయ లబ్ధి కొరకు, రాజకీయ ఒత్తిడి కొరకు, లేదా కొన్ని తగ్గించడానికి పెట్టబడినటువంటి కేసులు. దీంట్లో 90% ఎవరి మీద పెట్టిండ్రు? బీసీ కులాల మీద పెట్టిండ్రు. ఎవరు పెట్టిండ్రు? ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టిండ్రు. నా దగ్గర అథారిటీ డాట్ ఉన్నది, ఇస్తా నేను. ఏం మాట్లాడతాడు ఈయన? బీసీల మద్దతు నాకున్నది, వాళ్ళ మద్దతు ఉన్నది, వీళ్ళ మద్దతు ఉన్నది. ఓన్లీ మీడియాలో వచ్చి గాయ ఉరుతే అయిపోయిందా? ఎవరు ఎట్లా మద్దతు ఇస్తారు? చట్టబద్ధత లేనటువంటి ఒక అంశాన్ని, రాజ్యాంగబద్ధంగా జరగనటువంటి ఒక అంశాన్ని ఎందుకు ఎవరు మద్దతు ఇస్తారు? ఇక్కడ చట్టబద్ధత లేని అంశం అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్ గా కమిటీ వేసినాం, దానికి త్వరలో మీకు వర్గీకరణ గ్రామాలు చేసిన మొదటి రాష్ట్రం మాది ఉంటుందని చేయమనండి రేవంత్ రెడ్డికి. చేసినాక మేం చెప్తాం. చట్టంలో ఉన్న లొసుగులు మాకు తెలుసు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎంపరికల్ డాటా, దాని మీనింగ్ ఏంటి? సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే శాస్త్రీయ గణాంకాలు సేకరించిన తర్వాత మాత్రమే ఈ విధంగా చేసుకోవచ్చు అంటున్నారు. మరి అదే పార్టీలో ఉన్న వివేక్ వెంకటస్వామి ఎందుకు నోరు తెలుస్తలేదు? ఏంటి రేవంత్ రెడ్డి? అది రాజకీయాల గురించి నేను మాట్లాడనండి. వాళ్ళ రాజకీయం గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది సపరేట్ లాబింగ్. ఇక్కడ కులం లాబింగ్ అనేసరికి నిన్న ప్రెస్ మీట్ లో పెట్టేసి ఈ రాష్ట్రంలోని సింగిల్ మెజారిటీ కులం అని అన్నావు. సింగిల్ మెజారిటీ కులం అని నువ్వు ఒరితే అయిపోయిందా? మీడియా ముందర వచ్చేసి ఏం చెప్పినావు నువ్వు? ఎలక్షన్ కంటే ముందు ఏం చెప్పినావు? రేవంత్ రెడ్డిని ఓడగొడతా అన్నావు. సింగిల్ మెజారిటీ ఉన్న కులంకు నీకు పాసిబుల్ అయిందా రేవంత్ రెడ్డిని ఓడగొట్టడం? కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తా అన్నావు. సింగిల్ మెజారిటీ కులం ఉన్నదని మీడియాలో కక్కుతున్నావు కదా, నీకు పాసిబుల్ అయిందా కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం? సింగిల్ మెజారిటీ కులం ఉన్నదని మాలల్ని ఓడించడని నాగరాజ్ సార్ కాన్స్టిట్యుయెన్సీలో పోయి వర్క్ చేసినావు, ఓడించగలిగినవా? వివేక్ సార్ కాన్స్టిట్యుయెన్సీలో పనిచేసినావు, ఓడించగలిగినవా? బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో పనిచేసినావు, ఓడించగలిగినవా? ఇటు కడియం శ్రీహరి బిడ్డ, ఇది ఆ ఎస్సీనే కాదు, ఆమె ముస్లిం, బీజేపీ కోటేయాలా, ఆమెను ఓడగొట్టాలన్నావు, ఆమెను ఓడగొట్టగలిగినవా? మీడియాలో వచ్చి నువ్వు మేకపోతు గాంభీర్యాన్ని చూసి భయపడేటోళ్ళ సమాజం. ఇలా మాలలు మాదిగలు అన్ని జాగాలలో ఒత్తిడి చేస్తా ఉన్నారు, అన్ని విధాలుగా నష్టం చేస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొంతమంది కళాకారుల పేర్లు రిలీజ్ చేసింది అని చెప్తా ఉన్నారు. ఈ దేశంలో అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే మాదిగల దౌర్భాగ్యం. నేను ఆ కులాన్ని ప్రేమిస్తా, ఆ కులాన్ని కాదు దేశంలో ఉన్న మానవ సమాజాన్ని ప్రేమిస్తా నేను. కానీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి అత్యంత గంభీరమైన అంశం కృష్ణమాదిగా వాళ్లకు లీడర్ కావడం. కళాకారుల కులం ఆపాదిస్తారండి. జయరాజ్ ఏ కులం కొరకు పనిచేసిండు? కోరెటి వెంకన్న ఏ కులం కొరకు పనిచేసిండు? ఏ కులం కొరకు? గద్దర్ అనే ఏ కులం కొరకు పనిచేసిండు? వాళ్ళు విశ్వమానవులు. అన్యాయం ఉన్న దగ్గర వల్ల వాళ్ళు గొంతెత్తిండ్రు. వాళ్ళకు నువ్వు కులం అంట కడుతున్నావు అంటే ఎంత దుర్మార్గుడు అండి ఈయన! ఎంత విద్వేషమైన మనసులుంది, ఎంత విద్వేషపూరితమైన మనిషి ఈయన! విశ్వమానవులను పట్టుకొని కులం అంట కడతాడా? సరే, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము కవులు కళాకారులను తీసుకున్నారు. ఆ జాబితాలో మొత్తం కూడా వాళ్ళు సీనియర్ మోస్ట్ కళాకారులు. కొత్త వాళ్ళకి ఎవరికి ఛాయ్ చంద్కి ఇచ్చిరా? రాజేష్ రేంజర్లకు ఇచ్చిరా? అంటే సీనియర్ మోస్ట్ కళాకారులను గౌరవించారు. ఆ జాబితాలో ఒకవేళ మాదిగ కులంలో అందశ్రీ కనబడ్డాడు, ఇవ్వలేదా? ఇచ్చిరు కదా, మా అందశ్రీని ఇచ్చిరు కదా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా
పేర్లు ఏవైతే ఉన్నాయో అది షాయ్ చంద్ ఆ బ్యాచ్ కు సంబంధించిన వాళ్ళు. భవిష్యత్తులో వాళ్ళకి వస్తే ఏమో, నీకు ఎంత విషయం ఉంటే మనసులో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి విషయం కక్కుతున్నావు. గర్వమే వాళ్ళకి ఇవ్వడము, ఇంకా పెద్దగా దాన్ని కవర్ చేసుకోవడము. కానీ మాలల్ని ఎన్నుకున్నారంట. జయరాజ్ గారు ప్రకృతి మీద మాట్లాడతాడు, పీడన గురించి మాట్లాడతాడు, పీడితుల హక్కుల గురించి మాట్లాడతాడు. గద్దరన్న గజగట్టింది ఎవరి కోసం? పీడితులు ఎంతమంది ఈ దేశంలో? 1000 కులాలు ఉన్నాయి. బీసీలు పీడితులే 4000 కులాలు ఉన్నాయి. ఎస్సీలు పీడితులే 1200 కులాలు ఉన్నాయి. ఎస్టీలు పీడితులే 1000 కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ గొంతుక కాదు గదరన్న కులం అంట కడతావు నువ్వు. ఎంత దుర్మార్గతనం, ఎంత విద్వేషం! ఆయన మనసులో ఆ విద్వేషం ఉంది. నేను అందుకే అంటున్నా, మాదిగ ప్రజలు చేసిన అత్యంత పెద్ద తప్పు ఏంటంటే ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి మనిషిని లీడర్గా ఎన్నుకోవడం. అది వాళ్ళ సమాజం పతనానికే దారితీస్తుంది. ఇలా మాదిగల మధ్యలో పోరు నడుస్తా ఉంది, పాటల పోరు. ఇటు మాలల మీద మాదిగలు వాడడం, మాదిగల మీద మాలలు వాడడం. ఇక్కడికి దారి తీసి ఒక విషయం చెప్తానండి, మీరు మీ క్వశ్చన్ వెనక్కి తీసుకోవాలి. ఏ మాల కళాకారుడు మాదిగల మీద ద్వేషంతో పాట పాడిండు? ఒక పాట చూపించండి ఇప్పటివరకు. స్టేజ్ మీద వాడుతూ ఉన్నారు. మేము మా కమ్యూనిటీ చైతన్యం గురించి పాడుకున్నాం, అది నేరం కాదే. మా కమ్యూనిటీ గొప్పతనం గురించి పాడుకున్నాం, అది నేరం కాదే. నువ్వు మాదిగ కళాకారులు ఏం చేసిండ్రు? మాలల మీద ద్వేషంతో పాటలు రాసిండ్రు. సంపన్న మాలలారా అంటే వాస్తవమే అని చెప్తా ఉన్నాడు. ఎట్లా? మాలలు కాబట్టి ఎవడిచ్చిండు ఆ డాటా? మాలలు కాదు, సంపన్నులు. నేను చెప్తా, వాళ్ళ భాషలో దొబ్బి తిన్నారు. సంపన్నులు ఎవరు అనేది నేను డాటా ఇస్తా, నా దగ్గర అన్ని. అందుకే నేనేం చేసిన అంటే, ఆయన ప్రతిసారి రిపోర్ట్లు పట్టుకొస్తారు. నాకు రిపోర్ట్లు అవసరం లేదు, నా బ్రెయిన్ లో మాక్సిమం మెటీరియల్ స్టోరేజ్ ఉంటుంది. కానీ మీడియాకు కావాల్సింది ఎవిడెన్స్. నేను అన్ని ఎవిడెన్సెస్ పట్టుకొచ్చిన. ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత సర్పంచ్లు మాక్సిమం ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో అయిన ఎవరు? 70% మాదిగలు అయితే 30% మాలలు. ఎంపీటీసీలు 70% మాదిగలు అయితే 30% మాలలు. జడ్పీటీసీలు దాదాపు 80% మాలలు అయితే 80% మాదిగలు అయితే 20% మాలలు. ఇక రైతు బంధు పథకం దాదాపు 80% మాదిగలకు దక్కింది. 3 ఎకరాల భూమి 90% మాదిగలకు దక్కింది. ఈ విధంగా కార్పొరేషన్ ద్వారా అందిన నిధులు, దాని లిస్టు, యూనిట్, కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లు, ఏ విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని కోట్లు ఏ సంవత్సరం రిలీజ్ అయినాయి, ఏ కులానికి దక్కింది లిస్ట్ ఉంది మా దగ్గర. 80% కార్పొరేషన్ నిధులు మాదిగలకు దక్కినాయి. దీన్ని దొబ్బి తినడం అంటారు, దీన్ని దోచుకొని తినడం అంటారు. రిజర్వేషన్ అనేది అది గ్రూప్ కు సంబంధించిన అంశం. దాన్ని వర్గీకరించడం అంటే నేను సింపుల్ భాషలో చెప్తా. ఏదైతే సుప్రీంకోర్టు బేస్ చేసుకొని అన్కాన్స్టిట్యూషనల్ కాదు, కాన్స్టిట్యూషనల్ అని వేదికల మీద మాట్లాడేటటువంటి అల్పజ్ఞానులు విషయం ఒకటి తెలుసుకోవాలా. బేలా ఎం త్రివేది ఆ 7 జడ్జిలలో ఒక బెంచ్, ఒక ఆమె, రైట్? ఆమె ఏమన్నదంటే 15 సంవత్సరాల నుండి, 15 ఎందుకు అంటున్నానంటే అది హయ్యర్ బెంచ్ కు రెఫర్ చేసిన రోజు నుండి, అంటే జడ్జిమెంట్ వచ్చిన రోజు నుండి కాదు, 15 సంవత్సరాల నుండి ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ అమల్లో ఉండంగా ఎటువంటి కారణాలు లేకుండా 5 జడ్జిలు ఇచ్చిన తీర్పును 3 జడ్జిలు హయ్యర్ బెంచ్ కు రెఫర్ చేయడమే రాజ్యాంగానికి వ్యతిరేకమని ఫస్ట్ పాయింట్ లో కొట్టేసింది. ఏమన్నది చాలా వితౌట్ రికార్డింగ్ ఎనీ కోజెంట్ రీజన్ హౌ కెన్ రెఫర్ 3 జడ్జెస్ టు హయ్యర్ బెంచ్ అని చెప్పింది, రైట్? ఆర్టికల్ 341 ఈజ్ క్లాస్ ఇట్ సెల్ఫ్ హోమోజీనియస్ గ్రూప్. సబ్ క్లాసిఫికేషన్ చేయడం అనేది టింకరింగ్ ద ఆర్టికల్ 341 అండ్ ఆర్టికల్ 14 అంది. టింకరింగ్ అంటే దాన్ని పని లేకపోయినా అనవసరంగా దాన్ని గెలకడం అంటారు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 341 రాజ్యాలకు అవకాశం ఇవ్వకూడదు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో పాటు ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు మాత్రమే ఉండాలన్నారు. ఇక్కడ పార్లమెంట్ లో ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు ఇచ్చినటువంటి పార్లమెంట్ లో సమాధానం ఏంటి?
ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణ కోరుతున్నాయి, మిగిలిన రాష్ట్రాలు కోరుతలేవు. కాబట్టి మేము దీన్ని వర్గీకరించడం పార్లమెంట్ లో సాధ్యం కాదు అని అంటున్నాయి. మోడీ గవర్నమెంట్ లో కేబినెట్ మినిస్టర్ అంటున్నాడు. ఇక్కడ బేలాయం త్రివేది చాలా క్లియర్ గా చెప్తుంది. ఆర్టికల్ 341 ఆర్టికల్ 14 టింకరింగ్ అంటుంది. బెనిఫిట్ అందరికీ సమానంగా అందకపోతే ఈవి చెన్నియా జడ్జిమెంట్ లో వాళ్లకు ప్రత్యేక పథకాల ద్వారా అభివృద్ధి చేయాలి అని చెప్తుంది. కానీ వర్గీకరణ చేయడం అనేది దాని శాశ్వత పరిష్కారం కాదు అని బేలాయం త్రివేది చెప్తూనే దేర్ కెనాట్ బి రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ అని చెప్తుంది. నేనేమంటున్నానంటే ఈ దేశంలో సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, పార్లమెంట్ ఈజ్ సుప్రీం. నేను ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నీకు మోడీతో సాన్నిహిత్యం ఉంది అనుకుంటే పార్లమెంట్ లో పోయి చెయ్యు. పార్లమెంట్ కంటే హైయరే సుప్రీం కోర్ట్ కాబట్టి ఇక్కడ ఇంకేం కావాలి. సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇంకా చెప్పమంటారా? ఇంకోటి మీకు సందర్భం చెప్తా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 లో పివి నరసింహారావు గారు ఒక గజెట్ తీసుకొచ్చారు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రావడానికి రీజన్ ఏంటంటే బాబరీ మస్జిద్ మీద వివాదం కొనసాగింది, 2 మతాల మధ్య ఘర్షణ ఏర్పడింది, దేశంలో రానున్న కాలంలో ఇటువంటివి రాకూడదు కాబట్టి వాళ్ళు ఒక చట్టం తీసుకున్నారు. ఆ చట్టం ఏమంటదంటే ఏదైనా ప్రార్థన స్థలాన్ని మార్చడానికి నిషేధించే చట్టం. ఎప్పటి నుండి టైమింగ్ తీసుకున్నారు? 15 ఆగస్టు 1947, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రోజు నుండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రార్థన మందిరాలు ఏవైనా వాటిని మార్చడానికి ఎవరికి వీలు లేదు, నిషేధిస్తూ మేము చట్టం చేస్తున్నామని చెప్తుంది. ఇదే వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి జస్టిస్ చంద్రచూడ్ 2021 లో ఆ కేసును ఛాలెంజ్ చేస్తూ ఆయన ఒక లిటిగేషన్ పెట్టాడు. ఏమని? నేను మార్చడానికి చెప్పట్లేదు, పరిశీలన చేయడానికి మాత్రమే జడ్జిమెంట్ ఇస్తున్నామని. నీకు మార్చడానికి అవకాశం లేదన్నప్పుడు పరిశీలన చేయడానికి జడ్జిమెంట్ నువ్వు ఎట్లా ఇస్తావు? అతడు జ్ఞానవాపి మస్జిద్ మీద ఇచ్చినటువంటి ఆ తీర్పు తర్వాత సంబల్లో అటువంటి తీర్పు వచ్చింది. సంబల్లో కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. ఒక దేశ ప్రభుత్వము పార్లమెంట్ లో ఒక చట్టం చేస్తుంది. పార్లమెంట్ లో ఒక చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు సిజేగా చలామణి అయినటువంటి జస్టిస్ చంద్రచూడ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, తవ్వడానికి అవకాశం ఇస్తాడు. దాని తర్వాత సంబల్లో కమ్యూనల్ వైలెన్స్ ఏర్పడుతుంది. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే 1919లో కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ ఏర్పాటైంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం ఏంటంటే హైకోర్టులో జడ్జిలుగా బ్రాహ్మణులను తీసుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వాళ్లకు జ్యుడిషియల్ క్యారెక్టర్ ఉండదు అని అన్నారు. నేను చెప్పట్లేదండి. కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ 1919లో తీసుకున్న నిర్ణయం, అది రికార్డు ఉంది. బ్రాహ్మణుడు జడ్జిగా పనికిరాడు, అతడికి జ్యుడిషియల్ క్యారెక్టర్ లేదు అని అన్నాడు. జ్యుడిషియల్ క్యారెక్టర్ అంటే న్యాయ అన్యాయాలను పరిశీలన చేసిన తర్వాత న్యాయమైన జడ్జిమెంట్ చేసే క్యారెక్టర్ ఇతడికి లేదంట. ఇదే జస్టిస్ సిజే లాంటి వాళ్ళు భవిష్యత్తులో పుడతారనే పాపం ఆ బ్రిటిషర్ కు ముందు ఆలోచన ఉంది. దేశ దౌర్భాగ్యం ఏంటంటే 80% సుప్రీంకోర్టు బ్రాహ్మణుల చేత ఆక్యుపై అయింది, 80% హైకోర్టు బ్రాహ్మణుల చేత ఆక్యుపై అయింది. ఇక దేశంలో రాజ్యాంగబద్ధత చట్టబద్ధత ఏమున్నట్టు? సంబల్లో జరిగిన మత ఘర్షణలకు కారణం ఈ సీజే కాదా? పార్లమెంట్ చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాడు? ఆ రోజు పార్లమెంట్ లో పెట్టిన బిల్లును కేవలం మాలలే వ్యతిరేకించి అది సుప్రీంకోర్టులో తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. విషయం ఏంటంటే మీరు మీడియాలో ఉన్నారు కదా, మాలలే వ్యతిరేకిస్తున్నారంటే చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు? మాదిగ కాదా? చమార్ కాదా? మాయావతి ఎవరు? చమార్ కాదా?
మొన్న మా మీటింగ్కి వచ్చినటువంటి రాజేంద్ర పాల్ గౌతమ్ చమార్ కాదా, అతను వ్యతిరేకించి పోయింది కదా. ఓకే. అంటే కేవలం మాలల్ని వ్యతిరేకించి ఇతడి పని అంతా. నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను, కృష్ణ మాదిగ ఒక ఇండిపెండెంట్ ఒక కులానికి నాయకుడు కాదు. ఆర్ఎస్ఎస్ మిషన్లో భాగంగా ఎస్సీ కులాల్లో విభేదాలు సృష్టించడానికి, వాళ్ళ ఐక్యతను భంగం చేయడానికి ఆర్ఎస్ఎస్ ద్వారా ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి. దానివల్ల ఈయనకేమో ఉపయోగపడుతుంది చెప్తాను. కృష్ణ మాదిగ వల్ల మాదిగ కులానికి మహలల గురించి ఈయన విమర్శలు చేస్తున్నాడు. నేను చెప్పడం కాదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్ ఏం చేశారంటే, నేను మహర్ కులంలో పుట్టడం అదృష్టంగా భావిస్తా. నా ప్రతి మూమెంట్లో నాతో ఉన్నది నా కులమే. నా కులం నాకు అన్ని వేళలుగా రక్షణ ఉంది కాబట్టి నేను ఈ దేశంతో పోరాటం చేయగలిగాను. పోరాటం చేసి దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలకు నేను హక్కులు ప్రసాదించగలిగాను. కాలారామ మందిర ప్రవేశ పోరాటం జరిగింది, కేవలం మహర్లే పాల్గొన్నారు. మహచ్చరు నీటి పోరాటం జరిగింది, మాలలే పాల్గొన్నారు. దాడులు జరిగినాయి, గాయాలైనవి. మనుస్మృతి దహనంలో కేవలం మహర్లు మాత్రమే పాల్గొన్నారు. బాబాసాహెబ్ ప్రతి పోరాటంలో వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు. దాని ఫలితం, ఆ మాలలు చేసిన పోరాట ఫలితం ఈ దేశంలో ఉన్నటువంటి వేల పీడిత కులాలు శ్వాస పీల్చగలుగుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన వాళ్ళకి హక్కులు వచ్చినాయంటే బాబాసాహెబ్తో పోరాటం చేసింది మాలలు మాత్రమే. అటువంటి కులానికి రుణపడి ఉండాలి. కానీ ఈ బుద్ధి లేనోడు మీడియా ముందర వచ్చేసి మాలలు మనువాదులట. నువ్వు మనువాదివి, ఆర్ఎస్ఎస్ ద్వారా రిక్రూట్ అయినటువంటి ఒక వ్యక్తివి. నువ్వు నీ బెనిఫిట్స్ కొరకు మాత్రమే. మాలలకు విద్వేషం ఉంటే 2004లో ఈవి చెన్నై జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా అడిగిండ్రు. 2000 నుండి 2004 ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు, అదేవిధంగా విద్యాపరమైన అవకాశాలు పొందిన వారి గురించి ఏం చేయమంటారని అప్పుడు మాల నాయకులకు అడిగితే, ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకు వెనక్కి పంపడం మంచిది కాదు, వదిలేయండి అని గొప్ప మనసును చాటిండ్రు. ఒక్క మాట అని ఉంటే ఆ 4 సంవత్సరాలు ఉద్యోగం పొందిన, వర్గీకరణ భాగంలో ఉద్యోగం పొందిన అని చెప్తున్న ప్రొఫెసర్ కాసిం మాలలు పెట్టిన భిక్షతో ఈ రోజు వరకు ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ఆ జడ్జిమెంట్ టైంలో లేదు వెనక్కి పోవాల్సిందే అంటే కాసిం ఇంట్లో పోయి పడేటోడు. అది మాలల గొప్పతనం. నేను ఎందుకు కృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ ద్వారా రిక్రూట్ అయ్యిందని చెప్తున్నానంటే, ఐ హావ్ ఎవిడెన్సెస్. నేను ఆధారం లేది ఏది మాట్లాడనండి. ఆధారం లేది నేను మాట్లాడినా అంటే మీరు ఎవరితోనైనా నాకు డిబేట్లు తేవచ్చు. లోక్మత్ సమాచార్ పేపర్లో 22 జనవరి 1994లో ఆర్ఎస్ఎస్ ఒక రహస్య పత్రం రిలీజ్ అయింది. మీడియా పరంగా అవి మీరు చూసి ఉండొచ్చు. దీని తర్వాత మన తెలుగులో మడి విప్పిన చరిత్ర, బ్రజరంజన్ ముని, యాక్చువల్లీ నా పుస్తకం పేరు డీబ్రాహ్మణైజేషన్, అందులో దాని ప్రింట్ వేశాడు ఆయన. నేను దీన్ని కన్ఫర్మ్ చేయడానికి రీసెంట్లీ అతనికి కాల్ కూడా చేశాను. బీహార్కు చెందిన ఆయన, ఢిల్లీలో ఉంటాడు. ఆ రైటర్ కాల్ చేసి క్లారిటీగా అడిగారు. దీంట్లో 25 పాయింట్లు ఉన్నాయి ఆ రహస్య పత్రికలో. ఆర్ఎస్ఎస్ యొక్క రహస్య పత్రం అది లీక్ అయింది. 22 జనవరి 1994లో లోక్మత్ సమాచారంలో ప్రింట్ అయింది. అంటే దానికంటే ముందే అది తయారు చేయబడ్డది. కృష్ణ మాదిగ ప్రస్తావన 1994లో అవుతుంది. ఇది 1994లో రిలీజ్ అవుతుంది. విషయం ఏంటంటే, సవర్ణులు కాని కులాల మధ్య వారు పరస్పరం కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలి. సవర్ణులు కాని వాళ్ళు ఎవరండి? జంధ్యం లేని వాళ్ళు. జంధ్యం లేని వాళ్ళు ఎవరండి? శూద్రులు, బీసీలు. అవును కదా. ఈ కులాలు పరస్పరం కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలి. కృష్ణ మాదిగ కంటే ముందు నాకు తెలిసి ఈ వర్గీకరణ అనేది నేను చూసింది, నేను డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీలో ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చింది. ఇది డిగ్రీ కంప్లీట్ అయింది 2003లో డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఇంటర్మీడియట్లో ఆశీర్వాద్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన. అసలు మా ఎస్సీలే దాంట్లో ఇప్పటివరకు నాకు ఈ రోజు వరకు కొంతమంది కులం గురించి తెలియదు. కృష్ణ మాదిగ పోరాటం కంటే ముందు కేవలం ఎస్సీలు. బాబాసాహెబ్ యొక్క గొప్పతనం ఏంటంటే,
ఈ దేశ రాజ్యాంగ నిర్మాణంలో దాదాపుగా 4,000 బీసీ కులాలను ఒక జాబితాలో చేర్చిండు. ఎంత గ్రేట్ థింగ్ అండి. 4,000 ముక్కలైనటువంటి బీసీ కులాలను ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి 340 ఒక దగ్గర తెచ్చి డంప్ చేసిండు. ఈరోజు తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు బీసీలకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నాడు, లేకపోతే కాపులకు న్యాయం జరగాలని పోరాటం చేసేవాడు కావచ్చు. అది ఆ మాట మాట్లాడుతుందంటే 4,000 కులాలుగా ముక్కలైనటువంటి బీసీలను ఒక జాబితాలో తెచ్చిండు. 1,200 కులాలుగా ముక్కలైనటువంటి ఎస్సీ కులాలను ఒక జాబితాలో తెచ్చిండు. 1000 కులాలుగా ముక్కలైనటువంటి ఒక జాబితాలో తీసుకొచ్చిండు. ఎంత గ్రేట్ థింగ్ అండి. కులాల్లో విభాజితమైనటువంటి సమాజాన్ని చాలా క్లియర్ ఒక ఫ్రేమ్ లో తీసుకొచ్చిండు. ఇప్పుడు విషయం ఏంటంటే, సవర్ణులు కాని వాళ్ళు చైతన్యం అయినట్లయితే, రాజ్యాంగ పరమైన అవగాహన వాళ్లకు కలిగినట్లయితే, వాళ్ళు ఏకమైతే సవర్ణుల రాజ్యం కూలుతుంది. వాళ్ళు ఏకం కాకూడదు అంటే ఏం చేయాలా? వాళ్ళకు కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలా. ఆ కుట్రలో భాగంగానే మంద ఏలియా MRPS ను పెట్టిండు. ఇంకో పాయింట్, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి. అదే రహస్య పత్రంలో ఉందండి. కానీ వినండి, ఇది కంప్లీట్ చేయండి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి. కృష్ణ మాదిగ వర్గీకరణ పోరాటం తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయనే విషయమే ప్రజలు మర్చిపోయినారు. కృష్ణ మాదిగ మూలంగా ఎస్సీ మొత్తం కులాలు 59 కులాలు, యాడ్ అయిన 2 కులాలు, మొత్తం 61, 62 కులాలు. కృష్ణ మాదిగ మూలంగా నియర్లీ 2.5 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలను నష్టపోయినారు. ఈ పాయింట్ లో ఇక్కడ ఉంది, కృష్ణ మాదిగ ద్వారానే బ్యాక్లాగ్ పోస్టులు ఆగినాయి. దానికి కారణం కృష్ణ మాదిగనే. 2.5 లక్షల ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలను కాలరాసింది కృష్ణ మాదిగనే. ఒక్కరి వల్ల అయిపోతే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి అది ఈయన ఏ విషయం వచ్చినా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తాడా? వర్గీకరణ విషయం తేల్చనంత వరకు నోటిఫికేషన్ ఇయ్యద్దంటాడు. దాన్ని ఆపాలా. వర్గీకరణ జరగదు. రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ ప్రధాని అయినా జరగదు, మోడీ కాదు, అటల్ బిహారీ ఇంకా పుట్టి వచ్చిన వర్గీకరణ జరగదు. తాతలు ముత్తాతల దాకా వెళ్ళాడు కదా కృష్ణ మాదిగ. నువ్వు ఇంకా 100 జన్మలు ఎత్తిన వర్గీకరణ జరగదు. అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్. నేను నా గర్వంతో చెప్తలేను, రాజ్యాంగం ప్రకారం చెప్తున్నా, ఆర్టికల్ 341 ప్రకారం చెప్తున్నా. కృష్ణ మాదిగ బతుకున్నంత వరకు కాదు, 100 జన్మలు ఎత్తిన వర్గీకరణ జరగదు. జరగనే జరగదు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు స్టేట్ డైరెక్షన్ తీసుకుంటది. ఇప్పుడు మీరు అన్నారు కమిషన్ వేసిండ్రు కదని. ఉషా మేరా కమిషన్ ఎందుకు కొట్టేసిండ్రు? ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము ఏదైనా ఎస్సీ కులాల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించిందా? లేదు. కేంద్ర ప్రభుత్వం సంప్రదించిందా? లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఎక్కడైనా డైరెక్షన్ ఉందా 338ది? లేదు. బై ఇట్ సెల్ఫ్ గా రేపు కోర్టులో వేస్తే కొట్టేస్తారు. 2004లో ఏ విధంగా అయితే వర్గీకరణ కొట్టేయబడ్డదో తిరిగి అలానే కొట్టేయబడుతుంది. ఇది జరగని ముచ్చట. నేను మాదిగ ప్రజలకు మీ మీడియా ద్వారా ఒక రికమెండ్ చేస్తున్నా, ఒక డిమాండ్ కూడా చేస్తున్నా. మాదిగ ప్రజలారా, మాకు కులం మీద వ్యతిరేకత లేదు. నేను నా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చెప్తా. మెజారిటీగా దాదాపు 22% తెలంగాణలో ఎస్సీలో మేము కలిసి రాజ్య నిర్మాణం కొరకు ఆలోచన చేసినప్పుడల్లా ఆటంకంగా వచ్చేది MRPS. చాలా మంది మాదిగలు కృష్ణ మాదిగను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. రేపు బయట వస్తారు, వాళ్ళందరూ బయటకు వస్తారు. అతని వల్ల జరిగిన నష్టాలన్నీ ఆధారాలతో తెస్తా, ఆయన అక్రమంగా సంపాదించిన సంపాదనలన్నీ బయట పెడతా. అదెంత దుర్మార్గుడో నేను మీడియా పరంగా నిరూపిస్తా. ఇన్ని సంవత్సరాల నుండి మాలలు ఓపికతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, మాలలను తిట్టడమే వీళ్ళ జన్మ హక్కు అయినట్టు అయింది. 37 ఏళ్ళు సైలెంట్ గా ఉండి ఈ రోజు ఎందుకు మరి బయటకు వస్తుంది? నేనేమంటున్నా, మాలలు చాలా హుందాగా గ్రామంలో ఎక్కడ డిస్టర్బ్ లేకుండా, ఎవరికి అవకాశం లేకుండా జాగ్రత్తగా జీవించే జీవన విధానం వాళ్ళది. కలవడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు చూసినాం. ఈయన ససేమిరా అంటాడు, కలిసేది 1 సైడ్ లవ్ అంట. జాతీయ నాయకుడు అని చెప్పడానికి బుద్ధి ఉండాలి ఆయనకు. 1 సైడ్ లవ్. రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశం తీసుకొచ్చే దేశద్రోహి మాట్లాడే మాటలు అవి.
దేశద్రోహం కింద వస్తా. నేను ఒకవేళ చట్టంలో కూర్చొని ఉంటే వీళ్ళందరినీ దేశద్రోహం కింద బైకాట్ చేసేవాడిని కావచ్చు. అన్కాన్స్టిట్యూషనల్ విషయం అండి అది. 341 వర్గీకరించడము. కానీ ఇక్కడ కేవలం ఇన్ని రోజులు దొబ్బి తిన్నారు కాబట్టి వర్గీకరణ అయిన తర్వాత మారలకు అవకాశం ఉండదు కాబట్టి భయంతో బయటకు వెళ్తున్నారు. ఇన్ని రోజులు అందుకే కామ్గా కూర్చున్నారు అని చెప్పి చెప్తాను. విషయం చెప్తా, దొబ్బి తిన్నది ఇతని భాష ఈయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటుంది నాకు తెలియదు. ఉషా మెహ్రా అని ఇన్ని రోజులు ఒరింది కదా. ఆ ఉషా మెహ్రా చెప్పింది ఏంటి? మాల కంటే మాదిగలు ఎక్కువ లబ్ధి పొందిండ్రు బికాస్ ఆఫ్ వాళ్ళకు సపరేట్ గా లీడ్ క్యాప్ ఉండడం. లెదర్ ఇండస్ట్రీ వాళ్ళ మాదిగలకు ఉంది. జోక్ ఏంటంటే లెదర్ ఇండస్ట్రీ చైర్మన్ గా వాళ్ళే ఉంటారు, ఎస్సీ చైర్మన్ వాళ్ళే కావాలంటారు. ఎంత విచిత్రం ఉంటదండి వీళ్ళ కథలు. ఇప్పటివరకు కార్పొరేషన్ నిధులు వాళ్ళే తిన్నారు. ఇప్పటివరకు లెదర్ ఇండస్ట్రీలో అయితే మా మిగతా కులాలకు లేదు కదా సంబంధం. లబ్ధి పొందిందంతా మాదిగలే. ఎంత తెలుసా? 1974లో ఇంప్లిమెంట్ అయితే అది దాని ఎంత భూమి కేటాయించారు? 5,000 ఎకరాలు. 5,000 ఎకరాల్లో మాక్సిమం మాదిగలు దానికి లీజ్ ఇచ్చేసారు ఆ భూముల్ని. కొన్ని భూముల్ని మందకృష్ణ మాదిగ అమ్మకం తిన్నాడంట. నాకు డాక్యుమెంట్స్ వస్తే నేను అమ్మాడని చెప్తా. లేదు కాబట్టి నేను తెలుసుకున్న 5,000 ఎకరాల భూమి ఎక్కడ పోయింది లీడ్ క్యాప్ అని సర్వే చేస్తున్నాం ఆల్రెడీ. దాదాపు భూమిని లీజ్కి ఇచ్చారు. ఎంత అండి? 5,000 ఎకరాలు. మాళ్ళకు దక్కలేదు, ఇది ఓన్లీ మాదిగలకే దక్కింది. నేను 1 సెప్టెంబర్ 1974 లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇది 4 అక్టోబర్ 1973లో ప్రపోజల్ వస్తే 1 సెప్టెంబర్ 1974 కార్పొరేషన్ అమల్లోకి వచ్చింది. 5,000 ఎకరాలు ల్యాండ్ కేటాయించబడ్డది. ఎవరికి? మాదిగలకు. ఆ ల్యాండ్ లీజ్కి ఇచ్చింది ఎవరు? మాదిగలు. ఉషా మెహ్రానే చెప్తుంది, కృష్ణ మాదిగ ఉషా మెహ్రా చాలా స్పష్టంగా చెప్తుంది, తెలుగు రాష్ట్రాల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ లబ్ధి పొందారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళకు ప్రత్యేకమైన స్కీమ్ ఉంది, లెదర్ ఇండస్ట్రీ ఉంది. 5,000 ఎకరాల భూమిని కేటాయిస్తే లీజ్కి ఇచ్చేసిండ్రు. ఈయన కొన్ని అమ్ముకున్నాడంట. అంటే ఎందుకు అంటున్నా? త్వరలో దాని మీద సర్వే చేస్తున్నాం, అన్ని బయట పెడతా అంటున్నా. ఈయన 30 సంవత్సరాల నుండి కమ్యూనిటీని బ్లాక్ మెయిల్ చేసి అక్రమంగా సంపాదించిన సంపాదనలు అన్ని బయట పెడతాం. ఈయన వల్ల మాదిగలకు కూడా ఏడు యూజ్ లేదు. ఓకేనా? ఫైనల్ గా ఏవైతే మీరు చెప్తా ఉన్నారో అవన్నిటితో డిబేట్ పెడితే డిబేట్ మీరు సిద్ధమా? ఒక్కడు కాదు, 100 మందిని పట్టుకరండి, నేను నిరూపిస్తా. వాళ్ళ వాదన అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైన వాదన. అది ఏమని చెప్తా ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన మీడియా ఛానల్లో మాత్రం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చర్చకు రావడానికి వాళ్ళు భయపడతా ఉన్నారు మాలని చెప్పి చెప్తున్నారు. ఒక విషయం చెప్తానండి, నాకున్న టైం షెడ్యూల్ బిజినెస్ ను బట్టి నేను ఏ ఛానల్ పిలిచినా పోతున్నాను. మొన్న రఘు గారు పిలిచారు, పోయాను. వాస్తవానికి నాలాంటి వాళ్ళకు మిగతా మీడియా వాళ్ళు అంటే నిజం చెప్పే వాళ్ళకి ఎవరు పిలవడానికి సాహసం చేయరు. ఎందుకంటే మీ మీడియా ప్రజెంట్ కాలంలో స్వతంత్రంగా పనిచేస్తలేదు. ఆయా పార్టీలు ఆయా ప్రభుత్వాల డైరెక్షన్ మేరకు పనిచేస్తున్నాయి. నాలాంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ వాయిస్ చాలా డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి తట్టుకోలేరు కాబట్టి పిలుస్తలేరు. ఏ వేదికనైనా ఈవెన్ జీ తెలుగులో ఆయన మాట్లాడినావు, నేను ఆయనకు అడిగిన, ఆయన పెట్టినావు కదా నాకు పెట్టు, నాదైన తర్వాత ఇద్దరు కలిసి పెట్టు, నేను నిరూపిస్తా ఎవడు దోచుకు తిన్నాడో ఎవడు దొబ్బి తిన్నాడో అని చెప్పిన. ఇప్పటి వరకు వెళ్ళలే. వాళ్ళకి తెలిసిన ఛానల్ అంటే మీరు పెట్టండి, అరేంజ్ చేయండి, లేదా ఎంఆర్పిఎస్ వాళ్ళు మీరు అకామిడేట్ చేయండి. ఏ ఛానల్కి చేస్తారో నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నా ఆర్గ్యుమెంట్ రాజ్యాంగబద్ధమైనది, నా ఆర్గ్యుమెంట్ చట్టబద్ధమైనది, మీ ఆర్గ్యుమెంట్ రాజ్యాంగానికి వ్యతిరేకమైనది, చట్టానికి వ్యతిరేకమైనది నేను నిరూపిస్తా. నిరూపించకపోతే నేను ఆ రోజు నేను కూడా వర్గీకరణ జరగాలని ఉద్యమాలు చేస్తా. ఓకేనా? నేనే పెట్టే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ ద్వారానే. దానికంటే ముందు మీ పర్సనల్ విషయం ఒకటి, బుద్ధిస్ట్ అయిన దిగంబర్ కాంబ్లే ఇలా కులాన్ని ఎట్లా పట్టుకుంటుండు అని సమాధానం. ఒక విషయం చెప్తానండి, ఈయన ఆర్గ్యుమెంట్ పెట్టినప్పుడు మాలల మీద మాట్లాడుతున్నప్పుడు పెద్దగా బాధ అనిపించలేదు. ఎందుకంటే ఈ దేశంలో ఒక్కోళ్ళ మీద ద్వేషంతో మరొకటి నిర్మాణం అవుతాడు. ముస్లింల మీద ద్వేషంతో హిందువులు నిర్మాణం అయినట్టు ఇతడు మాలల మీద ద్వేషంతో నిర్మాణం చేస్తుండ్రు. అది హేట్ థియరీ అని పెద్ద పట్టించుకోలే. ప్రెస్ మీట్ పెట్టి బాబాసాహెబ్ను అత్యంత అవమానపూరితంగా దేవుడిగా కొలుస్తామండి మేము.
కారణము బాబాసాహెబ్ లేనిది ఈ దేశంలో ఏ కులానికి ఏ హక్కులు ఉన్నాయి? ఏ హక్కులు ఉన్నాయండి? లేదు. మేము దేవుడిగా కొలిసేటటువంటి బాబాసాహెబ్ను బోన్లో నిలబెట్టాడు ఆయన. ఆయన ఒక కులానికి ప్రతినిధి అంట. అంటరానితనం అనుభవించిండంట. స్కూల్ బయట ఉన్నాడంట. ఎంత విద్వేషకరమైన మాటలు మాట్లాడు. ఇంకో విషయం చెప్తా, ఈ దేశంలో నేను కులాన్ని వదిలించుకున్నా, కులం నాకు వదలదు. బై డిఫాల్ట్గా నేను ఐక్య ఉద్యమాలు చేసినప్పుడు ఇటు మాలలు లేరు, ఇటు మాదిగలు లేరు. మేము ఐక్యం అనే నలుగురు మాత్రమే మాకే జబర్దస్త్ ఉద్యమాలు చేసినాం తప్ప ఈడు రాలే, వాడు రాలే. ఇంకోటి, సొంత కులాన్ని చైతన్యం చేయడంలో రాజ్యాంగానికేం వ్యతిరేకం కాదు. రాజ్యాంగానికేం వ్యతిరేకం కాదు. ఒక కులం మీద ద్వేషించడం వ్యతిరేకం. ఎంఆర్పిఎస్ బ్యాచ్ చేస్తున్నది మాలల మీద ద్వేషం. మాలలు ఎక్కడ కూడా మాదిగల మీద ద్వేషం ప్రదర్శించలే. నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా, మాదిగల మీద, మిగతా నాయకుల మీద మాకు ద్వేషం లేదు. ఎంఆర్పిఎస్ మాలలను బోల్లో పెట్టే ప్రయత్నం చేసింది, అది నిజం కాదు, అబద్ధమని నిరూపించే వరకు మేము పోరాటం చేస్తాం. ఓకేనా, ఎనీవే థ్యాంక్ యూ అన్న. చర్చకైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. డెఫినెట్ 100% మేము చర్చకు ఏడైనా సిద్ధమే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే మాదిగలు అనే విధంగా జరుగుతూ ఉందో, దీనిపైన మాలల విధానాన్ని తీసుకొని, లేదంటే మాలలు దానికి సంబంధించిన ఆధారాలతో సహా రావడానికి సిద్ధంగా ఉన్నా అంటారు. ఎవరైనా మాదిగలు కూడా సిద్ధంగా ఉన్నా అనుకుంటే డిబేట్ కు సిద్ధమని కూడా చెప్తా ఉన్నాడు. మేము కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీకే ఈ ఇంటర్వ్యూ పైన అభ్యంతరం ఏమైనా ఉంటే మాకు కాంటాక్ట్ అయ్యి డిబేట్ లో కూర్చుంటారని చెప్పేసి కోరుకుంటా ఉంటూ థ్యాంక్ యూ.